వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. మీరు ప్రోగ్రామింగ్ చేస్తున్నారా? సో కానీ మీకు లాజికల్ థింకింగ్ లేదా? మరి ఉన్నా కూడా ఇంకా ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నారా? సో మీకోసం అయితే ఒక 5 స్టెప్స్ తీసుకొచ్చేసాను వీడియోకు. ఏంటంటే 5 స్టెప్స్ హౌ టు ఇంప్రూవ్ లాజికల్ థింకింగ్ యాజ్ ఎ ప్రోగ్రామర్. సో చూద్దాం మరి. సో ఫస్ట్ మీ లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ కావాలనుకుంటే స్టడీ ఆల్గరిథమ్స్ అండ్ డేటా స్ట్రక్చర్స్ ఇన్ డీటెయిల్. సో ఏంటి స్టడీ ఆల్గరిథమ్స్? మనం డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ పక్కాగా మనం ప్రాక్టీస్ చేయాలి, చదవాలి. అప్పుడు మనకు ఏంటి లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత నేను ఒక రికమెండ్ చేస్తున్నాను, ఇంట్రడక్షన్ టు ఆల్గరిథమ్ అనేది ఫస్ట్ మీరు నేర్చుకోవాలి, చదువుకోవాలి. తర్వాత వచ్చేసి స్టార్ట్ ప్రాక్టీసింగ్ ప్రాబ్లమ్స్. మీరు ఎంతసేపు ట్యూటోరియల్ చూసినా, ఎన్ని బుక్కులు చదివినా ప్రాక్టీస్ చేయకపోతే మాత్రం వ్యర్థమవుతుంది. సో నేనేం చెప్తున్నానంటే హ్యాకర్ ర్యాంక్ కానీ, లీడ్ కోడ్ కానీ అకౌంట్ క్రియేట్ చేసుకొని స్టార్ట్ చేయండి. ఫస్ట్ ఈజీ ప్రాబ్లమ్తో స్టార్ట్ చేయండి, తర్వాత మీడియం ప్రాబ్లమ్స్కి వెళ్ళండి, తర్వాత టఫ్ ప్రాబ్లమ్స్కి వెళ్ళండి లెవెల్. సో మీకే అర్థమైపోతుంది మీరు ఏ లెవెల్లో ఉన్నారనేది. సో ఈజీ ప్రాబ్లమ్తో స్టార్ట్ అయ్యి వెళ్ళండి. తర్వాత వచ్చేసి లుక్ ఎట్ అదర్స్ కోడ్. సో నేనేం చెప్తున్నానంటే మిగతా వాళ్ళ కోడ్స్ కూడా చూడండి, అనలైజ్ చేయండి. వాళ్ళు ఎలా రాశారు, సేమ్ ప్రోగ్రామ్ వాళ్ళు ఎలా రాశారు, మీరు ఎలా రాస్తున్నారు. సో మీరు రాయడానికి ప్రయత్నించండి. సో వాళ్ళ పర్స్పెక్టివ్ ఎలా ఉంది, వాళ్ళు ఎలా రాశారు కోడ్, లాజికల్ థింక్ మీరు ఎలా రాయబోతున్నారు. సో మీకు ఒక లాజికల్ థింకింగ్ అనేది బిల్డ్ అవుతుంది. ఇలా రాస్తే ఈ విధంగా ఓకే అని ఇలా మీకు ఒక బిల్డ్ అవుతుంది, ఇంప్రూవ్ అవుతుంది. ఇంక్రీజ్ ద డిఫికల్టీ. సో మీరు కొన్ని ఈజియర్ లెవెల్స్లో కంఫర్టబుల్ అయిపోతారు, చూసి చేసి బోర్ కొడుతుంది. సో అప్పుడు మీరు ఏం చేయాలి, మీ డిఫికల్టీ లెవెల్ అనేది ఇంక్రీజ్ చేయాలి. అప్పుడు మీకు ఏమవుతుంది, అలా డిఫికల్టీ లెవెల్ ఇంక్రీజ్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, మంచిగా లాజికల్ థింకింగ్ అనేది కొద్దిగా మీరు ఇంకా పెరుగుతూ పోతుంది, ఇంప్రూవ్ అవుతూ పోతుంది. తర్వాత లుక్ ఫర్ ఆప్టిమైజేషన్. సో నేనేం చెప్తున్నానంటే ఆప్టిమైజేషన్ కోసం చూడండి, ఎందుకంటే సర్టన్ లెవెల్ ఆఫ్ ఎక్స్పర్టైజ్ అయిపోతారు మీరు. సో అప్పుడు మీరు ఒక ప్రోగ్రామ్ని మిగతా వాళ్ళకంటే తక్కువ లైన్లో రాయడానికి కానీ, ఆప్టిమైజ్డ్ సొల్యూషన్లో వచ్చే విధంగా ఆప్టిమైజ్డ్ వేలో ఉండేటట్టు మీరు చూడాలి ప్రోగ్రామ్. సో మీ సొల్యూషన్ ఆప్టిమైజ్డ్ వే రావాలి. అయితే మీరు ఏ డేటా స్ట్రక్చర్, ఏ అల్గోరిథం యూజ్ చేయాలనేది మీకు ఐడియా వచ్చేస్తుంది ప్రాక్టీసింగ్. సో ఇది ఒక్క రోజులో వస్తుందంటే కాదు, మనం ఎన్నో రోజులు కూడా ప్రాక్టీస్ చేయాలి కన్సిస్టెంట్లీ. ఒకరోజు చేసి ఒకరోజు చేయకపోవడం కాదు, కన్సిస్టెంట్లీ డైలీ ప్రాక్టీస్ చేస్తూ పోండి. మీకు పక్కాగా చాలా బాగా మీకు లాజికల్ థింకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో ఇవన్నీ స్టెప్స్ కూడా మీకు 5 స్టెప్స్ అయితే మీకు లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి యాజ్ ఎ ప్రోగ్రామర్గా యూస్ఫుల్ అవుతాయి అనుకుంటున్నాను నేనైతే. సో మీకు కనుక వీడియో నచ్చితే ఒక లైక్ అయితే ఇచ్చేసుకోండి. సో మీరు కనుక ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్ నేర్చుకోవాలనుకుంటే మీకోసం మేము రికార్డెడ్ కంటెంట్ తీసుకొచ్చేసాను. 200 hours ప్లస్ రికార్డెడ్ కంటెంట్ కేవలం 1999కే అందిస్తున్నాం. కోర్స్ యొక్క డీటెయిల్స్ కామెంట్ సెక్షన్లో ఇచ్చాను, అదేవిధంగా డెమో లింక్ కూడా ఇచ్చాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే, ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఫుల్ స్టాక్ పైథాన్ ప్రోగ్రామింగ్, ఫస్ట్ డెమో చూడండి. డెమో నచ్చితేనే జాయిన్ కండి.